మీరు పూటకో మాట మాట్లాడుతూ ఉంటారు కదా జగన్ రెడ్డి. ఆదిత్య మిట్టల్ ఒరిస్సాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడి నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు. 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు. విన్నారు కదా ఏమన్నాడండి మన జగన్ రెడ్డి గారు? అది ఎందుకు వస్తుందండి? లోకేష్ గారు అన్ని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు, చెవులో పూలు పెడతా ఉన్నారు లోకేష్ గారు. అక్కడ ఒరిస్సాలో పెట్టే ప్లాంట్ మన రాష్ట్రానికి వస్తుందా ఏంటి? చెవులో పూలు పెట్టబాకని మాట్లాడొద్దని చెప్పి లోకేష్ గారు అన్న మాటలను ఉద్దేశించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు. అదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే శంకుస్థాపన కార్యక్రమం అయిపోయి ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయో, లక్ష్మీ మిత్తల్ గారు, ఆదిత్య మిత్తల్ గారు వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని పెద్ద ఎత్తున ప్రశంసించి వాళ్ళ యొక్క కృషి వల్ల, వాళ్ళ యొక్క సహకారం వల్ల మేము రాష్ట్రాల్లో పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు. తూచిది నాదే నేనే తీసుకొచ్చా. ఇప్పుడే వినిపించా కదా ఏమన్నాడు మొన్న, దానికి ముందు అది ఎందుకు వస్తుందండి స్టీల్ ప్లాంటు, చెవులో పూలు పెట్టబాకండి, లోకేష్ గారు చెప్పిన మాటలన్నీ మీరు నమ్మబాకండి అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడేమంటున్నాడు చూద్దాం ఒకసారి. మిట్టల్ స్టీల్ అని చెప్పి, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ, దానికి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. అయ్యే చంద్రబాబు నాయుడు, క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ ఇదే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే ఏపీఐసి భూములు మన దగ్గర ఉన్నాయి. చూసారా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ఈయనంట. 2022 దావోస్లో ఆదిత్య మిత్తల్ గారిని కూర్చోబెట్టి అసలు ఆయన్ని చాలా తీవ్రంగా కష్టపడి ఒప్పించి, ఏది ప్లాంట్ వాళ్ళు ఎందుకు వస్తారని మన రాష్ట్రానికి ఒరిస్సాలో పెట్టుకుంటున్నారు, చెవులో పూలు పెట్టబాకండి అని మాట్లాడిన వ్యక్తి ఎప్పుడైతే నిజంగా మరి ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం జరిగిపోయిందో మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి నేనే తెచ్చా, దావోస్లో నేను కలిసా, తర్వాత భూమి కూడా నేనే ఇచ్చా అని చెప్పి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం వాస్తవాలు చూద్దాం. ఆదిత్య మిట్టల్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, అదే కదండి ఆయన చెప్పింది. మరి 2022లో మీరు దావోస్లో ఆదిత్య మిత్తల్ గారిని కలిసిన తర్వాత ఆర్సిలార్ మిత్తల్ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క ప్రపోజల్ గురించి మీరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఎందుకు చర్చించలేదు? ఇవ్వండి కాపీలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన నిర్వహించినటువంటి ప్రతి ఒక్క స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ యొక్క మినిట్స్ నా చేతిలో ఉన్నాయి. ఒక్క మీటింగ్లో కూడా ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ గురించి చర్చించలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మిస్టర్ జగన్ రెడ్డి. తమరు చెబుతున్నట్టు మీరే గనక ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ యొక్క పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చినట్లయితే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఎందుకు చర్చించలేదు, ఎందుకు ఆమోదం తెలపలేదు? స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదించకుండా ఏ పెట్టుబడి అయినా ఏ రాష్ట్రానికైనా వచ్చే అవకాశం ఉందా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇవాళ క్రెడిట్ చోరీ అని మరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వైసీపీ పేటీఎం కార్మికుడికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు దీన్ని కాదనగలరా? ఈ వాస్తవాన్ని కాదనగలరా? కానీ నిజంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం పొందింది ఎప్పుడు? ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
19/11/2024 ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని చర్చించలేదు, ఆమోదించలేదు. ఆయన కేవలం 13 సార్లు మాత్రమే మీటింగులు పెట్టాడు. ఒక్క మీటింగ్లో కూడా ఆర్సిలార్ మిత్తల్ యొక్క పదవే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19/11/2024లో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఇదిగోండి, ఎజెండా నంబర్ 1 ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విత్ క్యాప్టివ్ పోర్ట్, ఇదిగోండి దానికి సంబంధించినటువంటి కాపీ. ఇవి వాస్తవాలండి, ఇది నిజం. జగన్మోహన్ రెడ్డి లాగా నిస్సిగ్గుగా ఆధారాలు లేకుండా మాట్లాడట్లేదు. నేను ఇవాళ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నా. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రతిపాదనకి ఆమోదం తెలిపింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి అన్ని రకాలుగా మార్గాలు సుగమం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.